కొంచెం పద్ధతిగా పంపించండి మీమ్స్ ఏవైనా కానీ, కొంచెం చూసుకొని జాగ్రత్త, ఇంట్లో ఎవరైనా చూసి లేకపోతే నన్ను ఇరికించకుండా. హాయ్ ఫ్రెండ్స్ మీ మెంటల్ పూకులల్లో మొట్ట కదా రే ఖాళీ మా టైం అలా తెచ్చింది అంతే, ఇరుకు తెచ్చాం. బీజిఎం అంటే బట్టలు ఎంజాయ్ కొడుకు గేమ్, ఓన్లీ మన కంట్రీలో మాత్రమే ఆడతాం అట్లా. ఎంత స్పెల్లింగ్ తప్పు ర్యాంక్ రాలే అంటాడు పాషి రండా. కొంచెం లాస్ట్కి లవ్ స్టోరీ చెప్తాను నేను, ఓకే? ఎట్లా అసలు ఏంది లవ్ స్టోరీ, ఎట్లా ఉంటుంది ఏంది అని. అందరికీ నమస్కారం. రేపు మాకు హాలిడే, ఈరోజు లేదు హాలిడే, రేపు వీకెండ్ మొత్తం ఇంకా జిల్ జిల్ జిగా జిగా, అందుకే స్ట్రీమ్ పెట్టా. పని లేనివాడు వాడు ఒక్కడే అనుకున్నాడు అంటే ఎంతమంది ఉన్నారని షాక్ అయ్యావా? ట్రాల్స్ కూడా నవ్వుకుంటూ తీసుకుంటావు బ్రో, నువ్వు సూపర్ అండ్ ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తావు ఇన్స్టాలో. పని లేదు నాకు ఇంక, అందే. పని లేకపోతే వద్దే, నేను ఎర్రిపోకుని అంట. నాకు ఒకటి ఆగు, నేను ఇది చూపిస్తా, ఆగండి ఒక నిమిషం. ఒక డిఎం వచ్చింది నాకు, క్రేజీ ఉంది. 12 seconds later. సరే డిఎం చదవండి ఒకసారి. సార్, నేను స్టూడెంట్ని, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అమ్మాయిని. హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు బయట తినడానికి మనీ కూడా ఇవ్వలేని పేరెంట్స్ సార్. ఉన్న మనీ మొత్తం నా స్టడీకి అన్నీ అయిపోయాయి. ఫ్రెండ్స్ అందరూ నన్ను బర్త్డే పార్టీ ఇవ్వలేవని ఎక్కిరిస్తున్నారు అని లోన్ యాప్లో మనీ తీసి మా అమ్మ నాన్న ఇచ్చారని చెప్పుకున్న మా అమ్మ వాళ్ళు తక్కువ అవ్వకుండా, కానీ ఇప్పుడు ఆ లోన్ యాప్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ చేయండి, ఒక 5K హెల్ప్ చేయండి ప్లీజ్ సార్. మీ కాల్ పట్టుకుంటా సార్, ప్లీజ్ సార్. ఏం చేయాలి ఇట్లాంటి కొడుకులని? శాతగాని కొడుకులు, నన్ను అడిగి తీసుకున్నావా లేకపోతే నేను తీసుకోమని చెప్పినానా? ఓ పని చేయి అయితే నువ్వు తెంగి లోన్ యాప్, ఇంకో లోన్ యాప్ తీసుకొని ఆ లోన్ నీ లోన్తో తీర్చేయి. తెలుసు ఇవన్నీ ఫేకే ఉంటాయి, మొడ్డ ఇన్ని చూస్తావు రోజుకి, ఇవన్నీ హైలైట్ ఉంది. మా దగ్గర కార్స్ కి టైల్స్ వేయబడుతుందండి, ఫ్యాంటాస్టిక్ గా వేయబడుతుంది. మీరు ఎంచుకున్న ఏ టైల్ రంగైనా అమోఘంగా ఇక్కడ వేయబడుతుంది. మీకు ఇంకా ఏ విధంగా ఇబ్బంది ఉండదు. టైల్స్ ఒక్కసారి వేయించుకుంటే మాత్రం లైఫ్ టైం. ఈ చీటీలోంచి ఓ చీటీ తీస్తారా? ఏంటిది? త్వరగా తీయమనవే, త్వరగా తీయవయ్యా. అరే కోరిక కొబ్బరికాయ కొడితే దేవుడితో పని అవుతుందా? అలాగే ఈ చిట్లో ఏముందని నాకు చెప్తే రిజల్ట్ కార్డు వస్తుంది. మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ రామ్ చరణ్ అంటే యుశేఖర్ కొడంగా, ఆరెంజ్ రస్న, చెర్రీ తొర్రీ. బాబు, తన ఫ్రెండ్ జాను, ముగ్గురు అబ్బాయిలకి లైనేసింది. ముగ్గురు అబ్బాయిలకా? 3 రీళ్ళు 6 ప్రమోషన్లతో చల్లగా ఉండాలన్నా నువ్వు. ఈరోజు లవ్ స్టోరీ చెప్తాను నేను మొత్తం, అందరు రెడీ ఉండండి. ఇది ఎప్పుడు పెట్టారు? అన్న నేను కూడా జర్మనీలో ఉన్నా, నీ నవ్వు రియల్లీ ఒక స్ట్రెస్ బస్టర్. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ కొంతసేపు కొంచెం మీమ్స్ రియాక్ట్ అవుదాం. నా లైవ్ మీమ్స్ అనమాట ఇవి. మీకు ఇన్బాక్స్ చేయండి, మెసేజ్ రిక్వెస్ట్లలో చూస్తాం మీమ్స్ ఏమైనా ఉంటే. కొంచెం పద్ధతిగా పంపించండి మీమ్స్ ఏవైనా కానీ, కొంచెం చూసుకొని జాగ్రత్త, ఇంట్లో ఎవరైనా చూసి లేకపోతే నన్ను ఇరికించకుండా కొంచెం పద్ధతిగా ఉండండి. మీరు పద్ధతిగా ఉండండి. మనది ఫ్యామిలీ ఛానల్, మీరు అందరూ మర్చిపోతున్నారు. సో సకుటుంబ వారి సమేతంగా చూడాలి మనమంతా. సో యా, అంతే. అది ఇంకా స్టార్ట్ చేద్దామా అంటే రెడీ. నేను కొంచెం మెసేజ్ రిక్వెస్ట్లు పెట్టి దాంట్లో అంటే నాకు రీల్స్ పంపించండి ఏమైనా మంచిగా ఉండాలి. మళ్ళీ అన్ని పిచ్చకుండా రీల్స్ పంపిస్తే మాత్రం మంచిగా ఉండదు. ఫస్ట్ రీల్స్ రియాక్ట్ అవుదాం, ఆ తర్వాత కొంచెం లాస్ట్కి లవ్ స్టోరీ చెప్తాను నేను, ఓకే? ఎట్లా అసలు ఏంది లవ్ స్టోరీ, ఎట్లా ఉంటుంది ఏంది అని. చలో ఇంకా నేను స్టార్ట్ చేయమంటారా? నేను బండి ఎక్కుతున్నా. ఇంకా ఏం పేరు నాన్న నీ పేరు?
రిషిత్ ఏ క్లాస్ రా? 9th. ఓకే, ఏ స్కూలు? ఈ బాయ్స్ స్కూల్ కోదాడా? ఇలా నేను చదివేది. బాగా చదువుతున్నావా? గేమ్ బాగా ఆడుతావా నువ్వు? మంచిగా జోన్ లో కొడతావు బాలు? సరే చూద్దాం. రిషి అంట నేను బాగా ఆడతా అని చెప్పేసి అన్నాడు. చూద్దాం మరి రిషి గేమ్. సాయి బాలే. హాయ్ ఫ్రెండ్స్, మీ మెంటల్ పూకులల్లో మొడ్డ కదా రే. ఖాళీ డబ్బాలు పట్టుకొచ్చి ఐఫోన్, లౌడా ఫోన్ 1+, 2+, 6+. నా లౌడా ప్లస్ ఏం కాదా మీ ఫోన్ ఇచ్చుడు పూకులలో నా మొడ్డ. బిచ్చపోలకు 10 రూపాయలు దానా చేయరు. మీరు ఎక్కడి నుంచి ఐఫోన్లు ఇస్తారా? మీ గుద్దలలో మొడ్డ పెడుతు. ఇంకొక లంచోడికేమో పైసలు కట్టబట్టు. కొంచెం పద్ధతిగా ఉండండి, మీరు పద్ధతిగా ఉండండి. మనది ఫ్యామిలీ ఛానల్, మీరు అందరూ మర్చిపోతున్నారు. వచ్చిందే. పబ్జీ ఇంకా బీజిఎం ఏం లేదు బ్రో డిఫరెన్స్. పబ్జీ అంటే మొత్తం వరల్డ్ వైడ్ ఆడతారు. యూఎస్లో ఉంటారు ప్లేయర్స్, ఆఫ్రికాలో ఉంటారు, కెన్యాలో ఉంటారు, అట్లా డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. అన్ని కంట్రీస్లో ఉంటారు. అన్ని కంట్రీస్ నుంచి ఆడేది పబ్జీ గ్లోబల్. అట్లా బీజిఎం అంటే బట్ల ఎంజాయ్ పడుకు గేమ్. ఓన్లీ మన కంట్రీలో మాత్రమే ఆడతాం. అట్లా మనమే జీక్కోవాలి అంతే, పక్కన ఒకటి జీకేరికి లేదు. అది సిమెంట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు. సిమెంట్ స్పెల్లింగ్ నేర్చుకో. సౌడా రిపుగా. మనం గెలవలేం, ట్రై చేయకపోతే ఎలాగూ గెలవలేం. ఇవన్నీ అయ్యే పనులు కావు. వాడి తర్వాత ఏం చేస్తాడు తెలుసా? VPN ఆన్ చేస్తాడు, సెర్చ్ చేస్తాడు బిజినెస్ ఐడియాస్. అన్ని కంట్రీస్కి వెళ్ళి చూస్తాడు బిజినెస్ ఐడియాస్ గట్టిగా. తర్వాత కొంతసేపు కష్టపడతాడు. ఆ తర్వాత ఈ బిజినెస్ ఐడియా వద్దు ఏమొద్దని పడుకుంటాడు. ఎవరు బాబు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదండి, నేను బాబీని. బాబీయా? ఏ బాబీ? మీ అమ్మాయి చిన్నప్పటి క్లాస్మేట్ ని. బాబీ నువ్వా? కరుణా బాబీ అంటే మనం ఈ మధ్యన బాగా ఓవరైపోతున్నాం బాబీ. ఈ మధ్య మనం బాగా ఓవరైపోతున్నాం బాబీ. మరీ లేతగా ఉన్నాడు. వాడు 10th చదువుతున్నప్పుడు నువ్వు పుట్టి కూడా ఉండవు అంటే. దీపు ఒకసారి ఇలా రండి. నిజంగా ఆ వైర్లు ఎక్కడికి వెళ్ళి తీసిండాడు. మా టైం అలా తెచ్చింది, అంతే ఇరుకు తెచ్చాం. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి. వీడెవడో నారీలు నాకే పంపిస్తున్నాడు. ఓకే, రియాక్ట్ అవుదాం. అన్నా ఎంసెట్ ర్యాంక్ రాలేదన్నా, ఏం చేయాలి? ఆతులు వీకాలి. నువ్వు ఎంసెట్ స్పెల్లింగే తప్పు పెడతావు లౌడా. ఇంకా ఎంసెట్ ర్యాంక్ ఎందుకోసం నీకు లౌడా? ఎంసెట్ స్పెల్లింగ్ ఏం పెట్టినావు? గుడిప్పుకోను అలా ఏముంది పెట్టుకున్నావు? చెప్పు, ఏముంది పెట్టుకున్నావు? ఎంసెట్ స్పెల్లింగే తప్పు పెట్టినావు, ర్యాంక్ రాలే అంటున్నావు. పాషి రండా ఏమన్నా పాషి రండి, పాషి రండా రాలే అంటున్నావు. పాషి రండా పడుకోపో మంచిగా పోయి ఎరుకుక. స్పెల్లింగే తప్పు పెట్టినావు మళ్ళీ నువ్వు. మళ్ళీ దానికి మళ్ళీ నాకు కొన్ని అన్నీ క్వశ్చన్ చేస్తావు. మళ్ళీ నాకు ఎందుకు ర్యాంక్ రాలే? ఎవరి కళ్ళలో ఏం ఏముంది పెట్టుకున్నావు? అడ్డ ఎంసెట్ స్పెల్లింగే తప్పు కొట్టుకుంటా అన్నమాట. చింటూ మోడల్ అమ్మాయిలను వేస్తాడా ఆంటీలను కూడా వేస్తాడా? ఈ క్వశ్చన్ అడిగితే నేను మిమ్మల్ని కూడా కొత్తపేట్ మావాడే చింటూ మోడల్ కొత్తపేట్. నేను కూడా ఒకప్పుడు కొత్తపేటలో ఉండేటోను. నేను ఎప్పుడైతే వాక్యం విని నేను వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మని అడిగాను, ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టంటే మా అమ్మన్నది ఇప్పుడు దాకుంటే ఎవడు అన్నం పెడతాడు, ఏమనుకున్నాం అసలు, నీకు అసలు అన్నం పెట్టద్దని మేము డిసైడ్ అయిపోయాను, అన్నం లేదేం లేదు అని చెప్పేసి అన్నదామా. నాకు ఇందుకో డౌట్గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. నేను లోపలికి వచ్చి ప్రార్థన చేసుకొని గిన్నెలో అన్నం వేసుకొని కూర చూస్తే కూర ఎక్కడ లేదు.
ఆ రోజు వాళ్ళు గోంగూర పచ్చడి వండుకున్నట్టున్నారు. ఆ గిన్నెలో కనబడుతుంది. అంటే పచ్చడి లేదు కానీ గిన్నె కడగలేదు, అట్లా ఉంది. అన్నం వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నా. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఆ గిన్నెలో పచ్చడి లేదు కానీ ఇంతకుముందు నేను ప్రార్థన చేసుకుని కడుగు చూశాక పచ్చడి గిన్నెలో పెరిగింది. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన స్మృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. దేవి నాకు జంతర్ మంతర్ ఇవా. మీనా నేను రానా, నాకు జంతర్ మంతర్ ఇస్తావా? నోట్లో మొట్టబెట్టి కొడతా బ్యాంక్ లౌడే హుషార్ కథలు తింటే అర్థమైందా? అన్నా నీ లవర్ ఎవరితో తిరుగుతుందన్నా? మన నాకిన బొక్కని ఎవరు వెళ్తే మనకే తిరుగుతాం. మీ ఆయన వీడు బొక్క నాకినా అంటాడేంటి? నీ అయ్యా ఓ మీరు లంచా కొట్టి అంట నీ పెళ్ళాం దిగా గుడ్డి లంచోడుగా. ఒరేయ్ నరుటో నీ అంకమ్మా. ఏమైందండి? మిమ్మల్ని చూడగా నా మనసు పారేసుకున్నానండి. అవునా? అవునండి. మీరేం వెతుకున్నారండి? మీ ఫ్రెండ్ మొక్కలలో చూస్తున్నాండి. ఈ బ్లాక్ చేసే ఆప్షన్ ఉందా? అదేనా చూడు స్టైల్ వేసుకున్నా కానీ చాలా డిస్టర్బింగ్ గా ఉంది. నోట్లో మొట్టబెట్టి కొడతా బ్యాంక్ లౌడే. ఎందుకురా ఇవన్నీ? ఎవరికైతే అందరికి ఎలా పెట్టారో నాకు అలానే, కాకపోతే వాళ్ళు నోట్లో పెట్టారు, మిగతా వాళ్ళు చేతికి ఇచ్చుంటారు. ప్రతిసారి అడిగే తీసుకున్నాను. కావాలంటే బ్రతిమలాడాను, లేకపోతే ప్లీజ్ పెట్టండి అని అడిగాను. ఓకే ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఏం బాబు కాయా పండ నో కమెంట్స్. మీరు మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు అండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడుతున్నానయ్యా. ఓ పని చేయి, చెప్పండి. అలాగేనయ్యా, కూర్చోండి. సరేనయ్యా అంట మళ్ళీ పర్లేదులేండి, అబ్బాయి బూతులు మాట్లాడితేనే బాగుంటుంది. దట్ ఈస్ మీ. నా వాయిసే ఎవడు డబ్ చేసి. ఓకే, స్టోరీ టైం. లవ్ స్టోరీకి రెడీ ఉన్నారా? నువ్వు వస్తే చెప్తానే, స్టార్ట్ చేస్తానే. నువ్వు లేకుండా నేను చెప్పగలుగుతానా చెప్పు? నువ్వు తినడం మీద కాకుండా నేను చెప్పేదాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్టా రాంగ్గా చెప్తే కొంచెం బాగుంటుంది. సరే, మేము బేసిక్గా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మేము సిగ్గేస్తుందా? ముడ్డలు ఎవరికి తెలుస్తుంది చెప్పింది ఏంటంట. ఓకే, బేసిక్గా చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. అయితే మేము ఫ్రెండ్స్ అంటే మేము డైరెక్ట్గా కాదు, మా డాడీ మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్. సో వాళ్ళ డాడీ మా డాడీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అట్లా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు. సో మేము రెగ్యులర్గా కలుసుకునేటోళ్ళం జనరల్గా. అట్లా ఓకే బాగానే ఉండే. కాకపోతే నాకు డ్యాన్స్ వచ్చు, బాగా చేస్తాను చిన్నప్పటి నుంచి. గణేష్ ముందు, ఇంటి దగ్గర గణేష్ ముందు డ్యాన్స్లో ఇట్లాంటివన్నీ బాగా చేస్తాను. అట్లా బై డిఫాల్ట్ వచ్చు. ఆమె సింగర్. నాకు వినడం అంటే పళ్ళు రాలుతాయి. ఇంకా వీళ్ళ డాడీ వచ్చి వీళ్ళు ఫారెన్కి వెళ్ళిపోతున్నా అని చెప్పారు. అమ్మ సర్లే అని చెప్తే ఎక్కడ అంటే జర్మనీ. అందుకు నేను బేసిక్గా సరే మొత్తం స్టోరీ చెప్తాను. జర్మనీ వెళ్ళిపోయారు. జర్మనీ వెళ్ళిపోతే
అప్పటి నుంచి నేను ఎప్పుడు తెలియదు ఇంకా నాకు బీటెక్ ఇండియాలో చేసుకున్నా, బీటెక్ అయిపోయింది. సో అట్లా ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టాలన్నా భయం వేసేది నాకు, గుర్తుంటానో లేదో మళ్ళీ ఎందుకులే అని చెప్పి. సర్లే అని చెప్పి అట్లా అయిపోయింది. బీటెక్ అయిపోగానే ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యా జర్మనీకి వెళ్ళాలి ఎట్లయినా అని చెప్పి. జర్మనీకి వచ్చిన. బేసిక్గా నాకు ఇంకా చూస్తాను నా గిటారు, మ్యూజిషియన్ అనమాట నేను. ఆ గిటార్ కొట్టేటోని ఇక్కడ మాకు స్ట్రీట్స్ ఉంటాయి అనమాట. స్ట్రీట్స్లో బిచ్చం అడుకోకుండా గిటార్ కొడతారు, అప్పుడు పైసలు ఇస్తారు జనాలు. అట్లా స్ట్రీట్లో గిటార్ కొడుతుంటే అట్లా చూసింది, వావ్ వీడి గిటారే వావ్ వీడి గిటార్ చాలా అదే జనరల్గా వీడి గిటార్ ఎంత చాలా బాగా వాయిస్తున్నా అని చెప్పి ప్రెస్ అయిపోయింది. నేను ఇంకా చూపెట్టిన నా గిటార్ ఇప్పుడు చిన్న పిల్లలు, ఇంతకుముందు పెద్ద గిటార్ ఉండేది, ఇప్పుడు చిన్న అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇట్లా పిలుస్తుంది అని ఇట్లా రోడ్ క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది. అంటే దాని కూడా యాక్సిడెంట్ అయింది. నేను ఈ మధ్యలో వెళ్ళి ఆపుదాం అనుకున్నా, నాకు కూడా పడిపోయాను. నేను కూడా నా చెయ్యిగో ఇదంతా. అప్పుడు అడిగారు నాకు ఎందుకు చెయ్యి ఇట్లా అయిందని చాలామంది అడిగారు. యాక్సిడెంట్ అయింది, ఇట్లా పడిపోయినా రోడ్ పైన. కాకపోతే ఆమె కోమలోకి వెళ్ళిపోయింది. ఇంకా చాలా రోజులు టైం పట్టింది. పార్ట్ 2 మీకు నెక్స్ట్ స్ట్రీమ్లో చెప్తా. అన్న ఒకసారి ప్లే చేయవా గిటార్. ఇప్పుడు లేదు బ్రో, చెయ్యి పోయింది అన్నమాట. చెయ్యి పోయిన తర్వాత ఇంకా నాకు గిటార్ కొట్టడానికి రావట్లేదు ఎక్కువ. నీకు సినిమా స్టోరీలో పడేసి అయిపోయింది. ఫస్ట్ నుంచి డార్లింగే చెప్పాను నేను, లవడ వీలే గుర్తుపడతలేదు. వాడు కూడా ఏవో సినిమాలు చెప్తున్నారు. బళ్ళారి బ్రో నీ స్టోరీ నా మొట్టలో స్టోరీ. ఓకే 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 ఓకే